కుమారస్వామి కళ్యాణం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. గౌరీ శంకరులు క్రౌంచ పర్వతంపై ఉండటం వల్ల కైలాసము చిన్నబోయింది. పార్వతీ పరమేశ్వరులు భూలోకంలోని శ్రీశైలంపై ఉన్న వార్త తెలుసుకుని ప్రమద గణమంతా భూలోకానికి దిగి వచ్చింది. అప్పటి నుండి దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, మునిగణములు మొదలగు వారంతా గౌరీ శంకరుల దర్శనార్థమై వస్తూ పోతూ ఉండడం వల్ల వేదకాలం నుండి శ్రీశైలం దేవమునీంద్రాదుల యాతాస్థలంగా మారిపోయింది. మరి కొంతకాలమునకు ఇది భూలోక కైలాసం అనిపించింది. శ్రీమన్నారాయణుడు శ్రీదేవిల ముద్దుల కుమార్తెయగు శ్రీవల్లిని కుమారస్వామికి ఇచ్చి వివాహము చేయుటకు సమస్త దేవగణములు నిశ్చయించిరి. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి నాకు వివాహ సమయం వచ్చేంత వరకు కైలాసమునకు రానని పట్టిన పంతం నగ్గిందని వివాహం కుదిరింది అన్న వార్త కైలాసంలో తమ వారందరితో చెప్పుటకు సంతోషభరితుడై ఎవరికీ చెప్పకుండా కైలాసమునకు వెళ్ళిపోయాను. అంతా ఆది దంపతులు కూడా కైలాసమునకు వెళ్ళుటకు నిశ్చయించుకున్నారన్న వార్త తెలుసుకున్న క్రౌంచ పర్వత వాసులు అచట తపమాచరించుచున్న ఋషిపుంగవులు భవానీ శంకరుల వద్దకు వెళ్ళి దేవదేవ మహాదేవ దేవేశ జగద్గురో త్రిజగన్నాథ అని అనేక విధముల స్తోత్రము చేసి ఇట్లు పలికిరి. స్వామి తమ పాదన్యాసముచే ఈ క్రౌంచ పర్వతము పవిత్రత నొందినది. మీ దర్శన భాగ్యం వలన ఇప్పటికి మేము అదృష్టవంతులము అయ్యాము. మీరు మరలా తిరిగి కైలాసగిరికి వెళ్ళడం మాకు ఏ రకంగా తృప్తికరంగా లేదు. మీ అనుగ్రహం సమస్త భూచర జీవరాశులపై కలిగే విధంగా లోక కళ్యాణార్థం మీ దంపతులు ఇరువురు ఈ క్రౌంచ పర్వతం మీదనే స్థిర నివాసం ఉండునట్లుగా వరమియ్యండి అని వేడుకొనిరి. అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించి ఆత్మీయులైన మీ అభిష్టమును నేనెలా కాదనగలను? కానీ కుమారస్వామి కళ్యాణానంతరము మేము తప్పక ఇక్కడకు వచ్చి మీ అభిష్టము నెరవేర్చగలము అని వరమిచ్చి కైలాసమునకు వెళ్ళిరి. తదుపరి వల్లి కుమారస్వాములు వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగినది. కుమారస్వామి సర్వదేవగణములకు సేవా నాయకత్వం పొందినాడు. విఘ్నేశ్వరుడు విఘ్నాధిపత్యం పొంది సమస్త లోకాలను ప్రథమ పూజలు అందుకొనుచుచున్నాడు. ఆది దంపతులు మునులకు ఇచ్చిన మాట ప్రకారం క్రౌంచ పర్వతమునకు తిరిగి వచ్చి సర్వజనుల సేవలు అందుకొనుచున్నారు. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన హిందూ మంత్రశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.